సమన్యాయం అనే ఆర్టికల్ 16లో రైట్ టు ఈక్వాలిటీ రిజర్వేషన్లు, అదేవిధంగా 340 అధికరణం తీసుకొచ్చిన షెడ్యూల్ 9 అనే చాప్టర్ను రాజ్యాంగంలో ఏర్పరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీ కాదు కదా. హిందూ కోడ్ బిల్ 1950 రాజ్యాంగం వచ్చిన తర్వాత హిందూ కోడ్ బిల్ పెట్టి పురుషులు మహిళలందరూ కూడా సమానమైన హక్కులు ఉండాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళ కాదు కదా. మరి మహిళ కానప్పుడు కూడా మహిళల కోసం హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు నువ్వు మహిళ కాదు కాబట్టి మరి హిందూ కోడ్ బిల్లు నువ్వు ఎందుకు పెడుతున్నావు అనలేం కదా. ఈ రోజు నేను అర్థం చూస్తున్నా, ఇక్కడ కూర్చొని చూస్తున్నా, రాసుకుంటూనే ఉన్నది. మన దాంట్లో ఎంతమంది నోట్స్ రాసుకొని వచ్చారు, కుల్లం కుల్లాడు. జై పూలే అంటున్నాం, కానీ జై పూలే జై భీమ్ అంటున్నాం, విగ్రహాలు పెడుతున్నాం. ఆ విగ్రహాల వెనుక, ఆ విగ్రహాల రోజు అస్తిత్వంలోకి వచ్చిన ఆలోచనల వెనుక, ఆ ఆలోచనల ద్వారా వచ్చిన సంఘర్షణ వెనుక ఎంత మానసిక సంఘర్షణ, వేదన అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటలేం మిత్రులారా. నినాదం ఇస్తున్నాం జై పూలే జై బీసీ, కానీ బీసీ అనే నినాదం వెనుక మనం ఏం చేయాలి? రేపు మనం ఊర్లలో పోయి ఏం చెప్పాలి? ఇంతకుముందు దామరగీత అతను చాలా బాగా చెప్పాడు. నేను నా ఊర్లో ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నారో, నేను కూడా నా ఊర్లో అన్ని కులాలను ఏకం చేసిన అని చెప్తున్నాడు. ఈరోజు ఈ మీటింగ్ లో మనం ఏమన్నా నేర్చుకోవాలంటే అదొక్కడే నేర్చుకోవాలి మిత్రులారా. బీసీలారా, బీసీ నాయకులారా, దయచేసి ఎస్సీ నాయకులు కూడా, ఎస్టీ నాయకులు ఎవరైనా కూడా దయచేసి లెటర్ హెడ్లకు, విజిటింగ్ కార్డులకు పరిమితం కాకండి. గ్రామాలకు తరలండి. ఆ జోగు సంఘం అధ్యక్షుడు ఎవరైతే, ఆయన పేరు నేను మర్చిపోయినా, కానీ ఆ దామరగిద్దలో ఏ విధంగా అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిండో ఆ విధంగా మనం అందరం కూడా గ్రామ గ్రామాన్ని ఈరోజు కవితక్క గారు ఏ విధంగా అయితే ఒక ఎంపతితోని, అంటే మన లాంటి బాధ తను ఊహించుకొని మన కోసం తను వచ్చాడు. సో ఆ బాధను మనం గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి మరి చెప్పకపోతే, మనం కూడా ఈ విధంగా పోరాడకపోతే మళ్ళీ మనం చరిత్రలో వెనకబడే ఉంటాం. మిత్రులారా, వెనకబడిన తరగతులు అనడంలోనే కుట్ర ఉన్నది, దయచేసి గుర్తుపెట్టుకోండి. కావాలని ఎవడు రైండింగ్ రేస్ లో వెనకబడాడు. వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు, అనాదిగా అణిచివేయబడ్డ తరగతులు, జ్ఞానానికి దూరం చేయబడ్డ తరగతులు. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? మనం పూలే యునైటెడ్ ఫ్రంట్ అంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే ఏమన్నాడు? విద్య లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక అభివృద్ధి లేదు, అభివృద్ధి లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయినరు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు గురుకులాలు పెట్టకపోయింటుంటే కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలకు కేవలం 20 గురుకులాలు ఉండేవి, కేవలం 20 గురుకులాలు. నన్ను జోగురామన్ గారిని ఒకరోజు పిలిపించి పాత సెక్రటరియట్ లో సి బ్లాక్ లో 6వ ఫ్లోర్ పిలిపించి, ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గా నాకు 119 బీసీ గురుకులాలు పెట్టు అన్నాడు. ఆ 119 బీసీ గురుకులాలు మంచిగా పనిచేస్తుంటే మళ్ళీ పిలిపించి ఇంకా 119 పెట్టవా, ఏం కాదన్నాడు. 20 నుంచి 286 బీసీ గురుకులాలు పెట్టి దేశంలోనే బీసీలకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బాటలో నడిపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మిత్రులారా, ఇది రాజకీయ సభ కాదు, వాస్తవాలే మాట్లాడుకోవాలి. యుద్ధ విమానం విలువ, ఒక యుద్ధ విమానం విలువ 1300 కోట్లు. మనం వడ్డే ఓబన్న గురించి చెప్తున్నాం. నేను మొన్న వడ్డెర సంఘం మీటింగ్ పెట్టి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ చేస్తే నాన్న ఏమయ్యా, 150 సంవత్సరాల క్రితమే వడ్డెర జాతికి చెందిన ఒక వ్యక్తి సైన్యాధికారి అయ్యిండు. ఇలా భారత సైన్యంలో ఒక్కరిని కూడా వడ్డెర అనలేడు. ఒక డీజీపీ లేడు పోలీసులలో, ఒక ఐఏఎస్ లేడు, ఒక భారత సైన్యాధికారి కానీ, లేకపోతే ఒక నావీ దళానికి కానీ, తర్వాత విమాన దళానికి కూడా ఒక వడ్డెర బిడ్డ కూడా లేడు. మరి ఎట్లా? కానీ ఈరోజు కేసీఆర్ గారి దార్శనికత వల్ల రుక్మాపూర్లో సైనిక్ స్కూల్ వచ్చింది.
రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ వచ్చింది. ఈ బీజేపీ మేము బీసీ ప్రధానమంత్రి అంటున్న నరేంద్ర మోడీ కూడా చేయలేని పని కేసీఆర్ గారు మనకు రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మీరు ఇవ్వకపోతే ఇవ్వలేదు బాయ్, మేం చేసుకుంటాం మా దగ్గరని 3 సైనిక్ స్కూల్స్ పెట్టాడు. ఆ సైనిక్ స్కూల్ నుంచి మొట్టమొదటి విద్యార్థి అశోక్ సాయి, ఒక బీసీ బిడ్డ. యుద్ధ విమానానికి మొట్టమొదటిసారి తెలంగాణ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డ పైలట్ అయింది మిత్రులారా. తండ్రి హ్యాండిక్యాప్డ్, తల్లి మిషన్ కొట్టుకొని బతుకుతుంది. అలాంటి బిడ్డ ఈ రోజు 1300 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని నడుపుతా ఉన్నాడు. నిన్న కాక మొన్న ఇంకొక బీసీ బిడ్డ సిద్ధార్థ మళ్ళీ యుద్ధ విమానానికి పైలట్ అయింది మిత్రులారా. 2 బిడ్డలు. కేసీఆర్ గారు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళందరికీ కూడా మరి ట్రైనింగ్ కు పంపించిండు. కానీ రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. అగసార నందిని ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, 19 గోల్డ్ మెడల్స్. తండ్రి ఇప్పటికి కూడా మల్కాజ్గిరిలో ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతాడు, తల్లి ఇళ్లలో పనిచేస్తుంది. అగసార నందిని ఆసియా క్రీడల్లో రజత పథకం తెచ్చుకున్నది, రజత పథకం తెచ్చుకున్నది, బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నది, 19 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈ అమ్మాయికి కనీసం ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేయలేదండి. మొన్న తెలంగాణ ఇజ్జత్ నిలిపిన ఏకైక క్రీడాకారిణి అగసార నందిని. మొన్న ఉత్తరాఖండ్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కనీసం ముఖ్యమంత్రి ఒక ట్వీట్ అన్న చేయొద్దా?